బండి ఎద్దుతో తిరిగే మానవుడు మరి ఆ కాలంలో ఎన్నడూ కూడా ఊహించలేదు 4 చక్రాలు కలిగిన కారులో మానవుడు వెళ్తాడని ఊహకు కూడా అందని స్థితి. సైకిల్ తొక్కే మానవుడు మరి ఏమాత్రం శక్తిని ఉపయోగించక్కర్లేకుండానే బైక్ మీద వెళ్ళగలడు అనేది ఊహకందని విషయం. కానీ మానవుడు ఇలాగున మరి ఎంతో జ్ఞానాన్ని కలిగి ఎన్నో సాధిస్తున్నాడు. అవునండి, మానవుడు కట్టే బిల్డింగులు ఎంత ఉన్నతంగా ఉన్నాయి. మానవుడు ఏసీలో ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, విమానాల్లో ఎగిరి వెళ్తున్నాడు. ఎంత టెక్నాలజీ మానవుడు కనిపెడుతున్నాడో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇదివరకు ఉత్తరాలు రాసుకునేవారు, లెటర్స్ రాసుకునేవారు. ఈ దేశం నుండి ఆ దేశానికి ఏదైనా సమాచారం, ఈ ఊరు నుండి ఆ ఊరికి ఏదైనా సమాచారం అందాలంటే ఉత్తరాలు రాసుకునేవాడు. కానీ మన ఫోన్లో వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల 1,000 కిలోమీటర్ల అవతల వేరే ఖండాలలో ఉన్న మానవుడు మరి అక్కడున్న స్వరాన్ని, ఆ మనిషి స్వరాన్ని వినగలుగుతున్నాడు. వినటం మాత్రమే కాదు, అక్కడున్న మానవుడిని చూస్తూ మరి వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నాడు. ఎంత మార్పు వచ్చిందండి, మానవుడు ఎంత సాధిస్తున్నాడు. ఏమండి, రాకెట్ల మీద వెళ్ళి చంద్రమండలం మీద అడుగు పెడుతున్నాడు. ఎంత గొప్ప విశేషం. అయితే గమనించండి, మానవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా మానవుని యొక్క పాపమునకు విడుదల పొందలేకపోతున్నాడు. మానవుడు మరి మోక్షాన్ని చేరుకోలేని స్థితిలో ఉన్నాడు. దేవుని గురించి ఒకసారి ఆలోచించినప్పుడు దేవుడు బలవంతుడు, శక్తివంతుడు, సర్వోన్నతుడు. ఈ సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి కలిగిన దేవుడు. మానవుడు ఆకాశంలో విహరిస్తున్నాడు, కానీ ఆకాశపు ఈ కొలత నుండి ఆ కొలత వరకు ఎన్నడూ కూడా కొలవలేకపోయాడు.